నువ్వు దేవుడి చిత్తంలో నడిస్తే నీ నీడ చాలు, నీ చున్నీ చాలు, నీ వెంట్రుక చాలు, నువ్వు వేసుకొని మాసిపోయిన నీ బట్టలు చాలు దురాత్మలు పరిగెత్తడానికి. అయ్యయ్యో, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన జనాల్ని పడుకోబెట్టుంచారు, ఒకవేళ వీడిలో ఎవరైనా స్వస్థత పొందకపోతే నా పేరేంటి, అసలు నా పిలుపేంటి, వీళ్ళు ఎంత లోకుగా చూస్తారు నన్ను అన్న ధ్యాస లేదు. ఎందుకు అంటే లోపలున్న వాని చేత నడిపింపబడుతున్నాడు. బయట ఎమోషన్స్ కాదు, ఫీలింగ్స్ కాదు, అసలు ఈ పాయింటే మర్చిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే. అందరూ స్వస్థత పొందుకున్నారమ్మా, అందరి దయ్యాలు విడిపింపబడ్డారు దయ్యాల చేత. నేను అంటున్నాను, ఇట్స్ నాట్ ఎ పెద్ద పాయింట్ కాదు. స్వస్థపరచటం, స్వస్థత పొందుకోవటం, విడిపించటం, దురాత్మలు, అద్భుతాలు, సూచక్రియలు అన్నీ చేయటం పెద్ద పని కాదు. అది ఫ్లో అయిపోవాలంటే ముందు నువ్వు ఎవరితో నడవాలా? దేవుడితో నడవాలా, పరిశుద్ధాత్మతో నడవాలా, వాక్యంతో నడవాలా. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అది ఈజీగా అయిపోతుంది. కొన్నిసార్లు నవ్వు వస్తుంది, అప్పుడు బొంకిన పేతురే. కానీ ఇప్పుడేంటి, సంఘం ఆయన మాట మీద కట్టబడ్డది. సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన దగ్గర నుంచే మొదలయ్యాయి. 3వ అధ్యాయంలో చేసిన అద్భుతం ఎవరు? పేతురే. 4వ అధ్యాయంలో ఆయనే. మళ్ళీ 5వ అధ్యాయం ఆయన మాటకు చచ్చిపోయింది కూడా, జనాలు చచ్చిపోయింది కూడా ఆయన మాట.